వంశీ రామరాజు గారిని ఒకసారి సభను ఉద్దేశించి అభినందనలు తెలియజేయవలసింది కోరుతున్నాం. సభాధ్యక్షురాలు రాధికా మంగిపూడి గారికి 5 ఖండాల్లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వెంకటాచార్యని అభినందిస్తున్నాను. ఎంతోమందికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చి తెలుగు మాతకు సేవ చేస్తున్నందుకు. ఈ కార్యక్రమానికి హాంకాంగ్ నుంచి వచ్చిన జేఆర్పీఎస్ పార్టీకి, సింగపూర్ నుంచి వచ్చినట్టు రాధికా మంగిపూడికి కూడా అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంపాదించాలంటే ఎంతో కష్టమైన విషయం. అది వెంకటాచార్య గారిని కనుక కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. ఇలాగ వెంకటాచార్య గారు మీరు ప్రపంచం మొత్తం కూడా పాకేశారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్తో. ప్రతి పుస్తకంలో ఆయన బొమ్మ ఉంటుంది, ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ ఉంటుంది. 14 సంవత్సరాలు నడపడం చాలా కష్టం. ఆయన వ్యాపారంలాగా కాకుండా ఒక సేవా పద్ధతిలో నడుపుతున్నాడు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు రామరాజు గారు. మీ వంటి పెద్దల దీవెనలతో ఇంకా ముందుకు సాగాలి టీబీఆర్. హాంకాంగ్ నుంచి జేఆర్పీసీ పార్టీ గారు వచ్చేసారు, వారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. హాంకాంగ్ అనేది ఒక చిన్న దేశం ఉంది అని, అక్కడ తెలుగు వాళ్ళం మేము అక్కడ ఉన్నామని తెలియచేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు 14వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశం గర్వపడే విధంగా 150వ జయంతి సందర్భంగా, ఎవరి జయంతి అనుకుంటున్నారా? భగవాన్ బిర్సా ముండా గారి ఈరోజు జన్మదినోత్సవం 150. ఆయన మొట్టమొదటి ఫోక్ ఫైటర్ అనమాట, ఫ్రీడమ్ ఫైటర్. ఆయన బ్రిటిషర్స్కి ఎదుర్కొండా ఆయన పోరాడారు. వారి జన్మదినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ 14వ వార్షికోత్సవం జరుపుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. అందుకు చింతపట్ల వెంకటాచారి గారికి అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పెద్దవాళ్ళకి సన్మానం జరిగిన చక్కటి రోజున అందరికీ, పెద్దవాళ్ళందరికీ కూడా మీరు సన్మానం చేశారు. బాలల దినోత్సవం కూడా ఈరోజు. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మరిన్ని వేడుకలు ఇలా జరుపుకోవాలని ఆశిస్తూ శుభాకాంక్షలు. నమస్కారం. జై హింద్.